వెల్కమ్ టు సాయి కిరణ్ జ్యేష్ఠనే. మనం లాస్ట్ వీడియోలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో యూపీఎస్సీ మెయిన్స్ అంటే ఏంటి, ఈ యూపీఎస్సీ మెయిన్స్ అనేది సెకండ్ స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. థర్డ్ స్టేజ్ ఇంటర్వ్యూ. ఫస్ట్ స్టేజ్ ఏంటి ప్రిలిమ్స్, సెకండ్ మెయిన్స్, థర్డ్ ఇంటర్వ్యూ. ఈ సెకండ్ స్టేజ్లో మనకు టోటల్ 9 పేపర్స్ అయితే ఉంటాయి. ఈ 9 పేపర్స్లో ఫస్ట్ 2 పేపర్స్ లాంగ్వేజ్ సంబంధించినవి. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్. మీకు ఎన్ని ఎక్కువ మార్క్స్ వచ్చినా సంబంధం లేదు, జస్ట్ మీరు క్వాలిఫై కావాలంటే. సో ఎట్లా అంటే ఇండియన్ లాంగ్వేజ్ నుంచి ఒకటి పేపర్ ఉంటుంది, ఇంకొకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పక్కా ఉంటుంది. ఈ 2 పేపర్లు కూడా డిస్క్రిప్టివ్ ఫార్మాట్లోనే ఉంటుంది. 300 మార్క్స్ ఫర్ ఈచ్ పేపర్. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చినా అది తీసుకోబడదు, ఓన్లీ జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్. సో మిగిలినవి 7 సబ్జెక్ట్స్, మిగిలినవి 7 పేపర్స్. ఈ 7 పేపర్స్లో ఒకటి ఎస్ఏ పేపర్ ఉంటుంది, మిగిలిన 4 జనరల్ స్టడీస్ సంబంధించిన పేపర్స్ ఉంటాయి. GS1, GS2, GS3, GS4. ఎస్ఏ ఒకటి, ఈ GS 1 to 4 మొత్తం 5 అయిపోయినాయి. ఇంకా లాస్ట్ ఆర్డినల్ పేపర్ 1 అని పేపర్. ఇది మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఏదైనా సబ్జెక్ట్ని ఎంచుకోవచ్చు. చాలామంది అయితే ఆంథ్రోపాలజీ తీసుకుంటారు, కొందరు అయితే వాళ్ళు ఏదైతే గ్రాడ్యుయేషన్ చేస్తారో అది తీసుకుంటారు. అట్లా ఇష్టం వచ్చినట్టు మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని మీరు తీసుకోవచ్చు. సో ఇదండి నేను లాస్ట్లో చెప్పిన 7 పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవే మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఎస్ఏ, GS 1 to 4 అండ్ ఆర్డినల్ పేపర్ 1 అని పేపర్. మొత్తం 7 పేపర్స్ ఉంటాయి, 250 మార్క్స్ ఈచ్. ఖచ్చితంగా మీరు వీటిలో ఎంత స్కోర్ ఎక్కువ చేస్తే అంత ర్యాంక్ ఎక్కువ వస్తుంది. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, బట్ ముందైతే వీటిలో మనం స్కోర్ ఎక్కువ తెచ్చుకోవాలి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇది యూపీఎస్సీ మెయిన్స్ గురించి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి.